కలిగే ప్రాంతం ఉన్నది. ఇవాళ పరమోడి గడ్డపోతేనే తల్లి ప్రాణపోతని ఇసుగుళ్ళు కౌసుగుళ్ళు అంటారమ్మ. భక్తవంతులకు దేవుడు కాదుడే అంటే తల్లికి తలాపన ఉట్టిండు భగవంతుడు. తలాపన నేడు పుట్టినే బలమన్న ఓడి కడతాడు రామో రామ. ఎవరమ్మ నీకు సంతానం లేదని అన్నది. గామిర స్వామి గుళ్ళల నీకు సంతానం కలిగి మరి ప్రాంతం ఉన్నదో అన్నాడు. కాయన్ని కాదు మోయిన్ని కాదు కాదు దయ్యాన్ని కాదు అన్నాడు. భక్తవంతులకు దేవుడు కాదులే అంటే ఇంకా ఉన్న బలంగా రూపుడై పుట్టిందమ్మా. దేవుడు కేవలం దేవుడమ్మ రామ రామ బలమోడి గడతాడు భగవంతుడు బలమోడి గడ్డవద్దనే రామ రామ బలమోడి గడ్డవద్దనే గుళ్ళని చెప్పిండు. మరి రోమత్తోడు ఒకటి బలములు అన్నాయినా బిడ్డ ఇద్దరి వడముల కంటూ దీర్ఘ శుభంగలితమని దీవించిండు. కది అండుకోండి నా వినికైనా తగ్గిపోతా ఉన్నాడే పలుపు తీరినా పలుపు తీరిండు భగవంతుడమ్మ. అయ్యో రామ ఓ రామ అయ్యో దేవ రామ రామ ఓ రామ అయ్యో దేవ రామ ఇవ్వల వాడి హతల్లి దిక్కున్నాలి ముందెవరో లేరా ఎనకెవరో లేరా అలలోన దేవుడు పలమోడి గట్టినట్టు అలగంట ఉన్నది ఆ తల్లి ధర్మవాది. ఏమయ్యా ఓనరా నా ప్రాణ వల్లభుడా ఏమయ్యా ఓనరా విధర్మ మహారాజా. ఏందండి ఓ ఏమండి తిన్నయి పన్నయి తిన్నాయి పన్నయి వాళ్ళు చూడ తప్పుడు తిన్నాక మనప్పుడు లేపుకోవా మీకు బాగా చల్లగా మాగు పెట్టి ఏం కాదు ఉడకపోతుంది. ఏందండి నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర నాదా జగదీశ్వర నాదా జగదీశ్వర నాదా లోకేశ్వర నాదా లోకేశ్వర నాదా నువ్వు నాకెందుకు రా పర్య పడకం నన్ను అంత ముసలి డేకోల మంచం అయినట్టయితే డాంబరోడు అవుతుంది. వయసు ఎప్పుడు కూడా కావద్దు బుజ్జ అన్నారు వాళ్ళ ఏంది మాది మాది మా వయసు ఉన్నప్పుడు నువ్వు మా చెట్టు కూడా వేసుకోలేదు. ఇదేంతో పైసలు అంటే పండుగ వచ్చినావా గుడి కూడా గుండం గుండంలో స్నానం చేసి మంచిగా గుంజాలంగానే చల్ల ఈలు గాలి కన్నట్టుకున్నది. కష్టవాళ్ళు దేవుడు ఫ్యాన్ వ్యతిరేకం ఇంకా చల్లగత్తా మొక్కని తాడు చెప్తే ఇంటికాడ పండుకేనే ఆటోల రాంగ వండుకేనే ఇలా కథకాడ వండుడేనే మలపోంగ వండుడేనే ఇంటి వెనక మల వండని పండుగ ఆయన నిరమొక్కపడ నీళ్ళ పెళ్ళ నిన్నే అయిపోయింది అన్నాడు నీ అసలు గుంజిగాడు. ఏంటంటే ఆయన అయ్యో ప్రసాదు ఆయన కాకపోయినా మొగడు ఆయన పైన అయ్యం ఆయన అన్నా కానీ నీ కనుమూసని అద్దాలు చూస్తాయి. అద్దాలు పెద్దగానే ఉన్నాయి మనిషి భారీగానే ఉన్నాడు. నన్ను చూసారు ఏందనగా అయిపోయా ఇట్లా దగ్గరికి వాడి పొడవడి ఏంది అసలు ఏంది ఆ ప్రసాదం చూసుకొని నీకన్నా కలవడ్డదా ఓ గట్టలో గాయదాన గుడి ముంగడ గుండెలో స్నానం చేయగానే మంచిగా చల్ల నీళ్ళ గారి కన్నాడుకోగానే ఇక్కడ వత్తుడు పొట్టి పొట్టి డ్రెస్ వత్తుడు ఏమిటి ఎంసీ డైట్ ర్యాష్ టాకు B7 లైట్ బీర్లు రాలేదా టెండర్ స్పైట్ ఎరికేనా సీసాలు కొట్లాడతాయి.
ఇక్కడ కొట్లాడితేనే అక్కడ పోయి పూసుకొని వచ్చి ఎవరి దాకా వీళ్ళందరూ ఆ? ఇట్లా మందిలో ఒక పిల్ల కూడా ఇచ్చిపోతుంది అయితే కలవాటదా చెప్పలే ఎర్ర పొట్టి వచ్చిన చెప్పలేదు నీకు అయితే గవే వస్తాయి నీకు ఏమైనా ఒక్కటే వస్తుంది ఒకటే సంపాదించిన గుంజిగా ఉడికేసుకొని తిని తడికేసుకొని వచ్చిన బీరకాయ ఇట్లా నాకు బీరకాయ రాలే ఆనికాయలు రాలే వంకాయలు రాలే దోసకాయలు రాలే క్యారెట్ రా ఆఖరి మునిక్కాయలు రాలే అవన్నీ రేపే దోసకాయలు కూడా రాలే అదా నా కళలో స్వాస్థంగా భగవద్రే వచ్చిండు ఓ బిడ్డ ధర్మపతి దేవి నీ మధురం పెట్టుకొని కొడుకులు లేక బిడ్డ లేక 33 చేతులు పెళ్లి చేస్తున్నాము ఏంద్రా ఏదో పటమని పలమూడే కట్టలేదు బిడ్డ పాడవాడ గుడి ఎన్ని రోజుల కింద నాది భక్తి లేదు బిడ్డ ఇవాళ భక్తి తెచ్చినావు నీ భక్తి మెచ్చిన నీ పూజ మెచ్చిన బిడ్డ అని కరణ భగవంతుడు పలమూడే కట్టిండే గర్భవతులయ్యా ఇద్దరు భార్య వరలు కూడా దండం పెట్టిన వాళ్ళు పోవంగానే వావలారా చెడు దుఃఖంతో పోయిన వాళ్ళు రా కిలకిల నవ్వుకుంటా వస్తానమ్మ సంబరందమని రావడేనా భార్యని మేడలో ఉంచిన రాదే విధర్మ రాధనమ్మ కదిరిబడి బయలుండు చామంతి పువ్వంటి
తల్లి ధర్మపతి దేవాలకున్నది. అయ్యో భగవంత ఎక్కడ ఉన్నావు ఆయన నీ పాదపు ఎల్లకాలం అయ్యా నువ్వు ఏవాళ్ళు నాకు సంతానం దొరికింది అని ఏగిలేస్తే భగవంతుని యాది చేసుకుంటాను. మరి ఏ తల్లికైనా పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది కళ్యాణం వచ్చిన ఆగది కక్కచ్చిన ఆగదు అన్నారు. మరణాడి తలకు సత్యాన గడియలు ఇప్పటి తలకు పాపాడిలో అన్నారు. కేసే గడియల్లా తల్లికి ఒకలిద్దరు ఉండవాడినా మేనలా తల్లి ధర్మపతి దేవా అత్త మాలేలా ముద్దల మీద మామనడుగు రేవల్లో ఉన్నారు మాయనడుగు నమ్మకత్తది మాలేలా ముద్దల మీద మలజాయ మామ జోమియో సమయ మామ అమ్మాయివా టైలెట్ పోసేది కావచ్చు హరళే బంతితో మడసాయ బావా నా ప్రసాదు
ఒక్కనాడు ఛాయ పొట్టు ఇంత ఛాయ ఎరికని ఇప్పుడు 6 ఏళ్ళ కాంచెల్లి నీకన్నా వాటి సూపర్ కన్నా నాగం సూపర్ కదా మరి ఆపుకోవచ్చు మాలిరా ముద్దల ఆయనదే విజయ్దే విజయ్దే ఇది ఏం లేదు ఇక మెడల సైన్ ఆ మెడల బారే గంతే గంతే నేను ఎక్కువ దాకా ఏం కోరుకోను తెల్లరి దాకా నీ పెళ్ళాన్ని ఆ మెడది మెడల బారే గంతే పొద్దుగా పొద్దుగా చూస్తారు ఇప్పుడు అందరు చూస్తారు అమ్మాయి సంబూరం అయినప్పుడు వాళ్ళ అరపూర్ణంలో బాధపడుతుంది ఆ తల్లి కుప్ప తల్లి మీద కూలబడ్డదాడ తల్లి కింద దాటి మళ్ళీ చూసిలేము ఇప్పటికప్పుడు కన్నారమ్మా కడపల కలిమాయ మంత్రసానికి ఏర్పాటు కట్టి మంత్రసాల వాడవయ్యి మూల నిలిచే మంత్రసాని తోలుకత్తమని తల్లి కింద మన దాచులు బయలు మంత్రసాని కాదు తండ్రి చేసింది తండ్రి కొండలో బాధలు కలిగినా ఆ తల్లి పుణ్యవరం అనగానే కమల పిల్లలు కలిగే సమయం
పుట్టే పుట్టగానే పొలగాడ మొక్క మీద మొత్తమరక బాగా పోదా పోయి పొరంతో లంచే అయ్యో సచ్చవుతారు కాదే ఇవాళ ఎక్కడ పుట్టే పుడతాం జ్ఞాని ఓ పెద్ద ఎండాకాలం వచ్చా కొడతాను పొద్దునాక ఎండ మనుషులు చుడు పడతారు ఎండకు చో తెల్లదాకా ఉడకపోయాడే పొద్దునాక ఎండ కొట్ట వచ్చే చో అవ్వో నా కొత్త ఏంటిది నా కొత్త పిత్తలయ్యో దీని మాటలు అయితే నువ్వు పోయాలంచే కొత్త వేరే ఉంటాయి పాత వేరే ఉంటాయి ఓ గాయదానికి ఏరిగా నువ్వు కన్నానే పెంచిందానివా పొలగాడు పుట్టినాక పొద్దు మాపు స్నానం పోసి 6 నెలలు దాకా తొట్లు ఎత్తే తెల్లగా ఉంటాయి ఏంటి అవి మళ్ళీ ఇప్పి చెప్తారు ఇక 6 నెలల దాకా తెల్లగా ఉంటాయి తొట్లు ఎత్తాం కాబట్టి 6 నెలలు ఈ అంబాడిని అప్పుడు దుబ్బలు అంతా బుడతాను దుబ్బు గుడ్డు కొట్టుకొచ్చి అన్న అల్ల పడితే ఎరికేనా అప్పుడు బాగా ఇప్పిస్తారు ఏం చెప్పాలి సరే అట్లయితే కానీ నీ దగ్గర కొడుకేనా నీ దగ్గరనే నా దగ్గర బుజ్జన్న బారుడు కొడుకు బారులేవారు బుజ్జన్న ఎవరు కొడుకేవారు ఏదో పుసి ఇద్దరు కొడుకులు అంటే అయిపోయాక పాటు కొడుకు దొరసారి దాసులారా అమ్మా ఏందమ్మా కొడుకులు కలిగినా లేక బిడ్డ కలిగినమ్మా ఇద్దరు మొగలు పుట్టిరు మొగోల కట్టి ఎవరికి మొగోడు మొగోళ్ళు మగ పిల్ల వాళ్ళు కలిగిన తల్లి అనాలి మొగోళ్ళు కాదు వీళ్ళు మరి కొడుకులు అనాలి పిల్లగాడు అత్యంతలు పెడతాడు గోడ సాగు కొట్టుకొని గోక్కొని నోటేసుకున్నాడు నీ అసలు ఎంత రుచి వచ్చినాయి అవి మనిషికి అంత భారీగా ఉన్నది కానీ 2 వేసింది గొర్రెమ్మకి లంచ్ మనిషి భార్య 2 వేసింది గొర్రెమ్మక అయ్యో నేనేమంటలేను ఇక అడే ఒకసారి కూడా బర్వాత వచ్చింది మంచిగా అయితే ఏం చేసింది 2 వేసినావు 2 వేసినాడు ఈడు వచ్చింది 2 అయిపోతే నువ్వు 40 ఏళ్ళ దాకా 4-5 వేసుకుంటుండు ఒక్కసారి 40 ఏళ్ళ బట్టి నేను కనుక్కుంటూ ఇక జిగి అయిపోయింది అంత నాడైంది ఇక నువ్వు 40 ఏళ్ళ దాకా మళ్ళీ నువ్వు ఇక 4-5 ఎత్తు 10 గాలు కూడా ఎత్తావు ఇక నా బలం మీద కానీ ఎత్తావు కూడా దేవి దేవి పదకొండు రోజులు నాడు